ఈ రోజు అయితే శనివారం మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. శనివారం రోజు ఉదయాన్నే అనమాట మామూలుగానే ముగ్గైతే పెడుతున్నానండి. శనివారం రోజు నాకు కొంచెం స్పెషల్గా ఉంటుంది. నెలలో ఒక 2 సార్లు అయినా కానీ నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు ఏదైతే ఒక పెద్ద కోరిక ఉండిందో ఆ కోరికనైతే తీర్చారనమాట నేను ఈ పూజ చేసుకున్నప్పటి నుంచి. సో దానివల్ల నాకు ఒక సెంటిమెంట్, నాకు వీలైనప్పుడంతా కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటాను. పిండి దీపారాధన చేసుకొని తులసిమాల వేసుకొని చేసుకుంటూ ఉంటాను. వెంకటేశ్వర స్వామికి మనం తులసిమాల అలాంటివి వేసుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చేసినప్పుడు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియోలో అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత. ఇంకా ముగ్గు పెట్టేసి ఇంట్లో పనులు అయితే అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఇడ్లీ పెడుతున్నానండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను ప్రశాంతంగా పూజ చేసుకోగలను. 9 వరకు వాళ్ళతో సరిపోతుందండి. ఉదయాన్నే చేసుకోవాలి అంటే నాకు నైట్ టైం వర్క్స్ ఉండటం వల్ల నేను అంత ఎర్లీగా లేవలేను. 6కి అలా లేచేసి నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టేసి తర్వాత అయితే పల్లీ చట్నీ చేసేసానండి. ఇడ్లీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ నా మినీ వ్లాగ్స్కి మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు, మంచి లైక్స్ ఇస్తున్నారు. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అండ్ ఫుల్ వీడియో చూడాలి అంటే టైటిల్ కింద ఉందండి, చూసేసేయండి. ఇడ్లీ రెడీ అయిపోయే లోపు నేనైతే పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టేసి దాని తర్వాత యూనిఫామ్స్ అవన్నీ కూడా సెట్ చేసేసి ఇంక ఈ లోపు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ పెట్టేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను. దాని తర్వాత అయితే పిల్లలకి జడలు వేసేసి స్నాక్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి మన తల్లిదండ్రుల విషయాలు, ఉదయాన్నే హడావిడి ఎలా ఉంటుందో. సో అవన్నీ సెట్ చేసేసి వాళ్ళనైతే స్కూల్కి పిల్లలు వెళ్ళిపోగానే ఇంకా ఆలస్యం చేయకుండా నా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. ఇల్లు ఒకసారి తడిగుడ్డ పెడదాము అని చెప్పేసి అయితే మోప్ పెడదామని చెప్పేసి వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా నేను ఏంటంటే థర్స్డే అలాగే మండే పెడుతూ ఉంటాను. మళ్ళీ హాల్ అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నం తినడం అదంతా జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి డైలీ హాల్ వర్క్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు పూజ చేసుకుంటున్నాను కదా, నిన్నైతే ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఎగ్ అది ఉడకబెట్టాను. పూజ చేసుకునేటప్పుడు మనకి అదొకటి ఉండిపోతుంది కదా, అందుకని ఒక్కసారి హాల్ శుభ్రం చేద్దామని చెప్పేసి హాల్ వర్క్ అయితే నేను మోప్ పెట్టేశాను. నాకు పూజ విషయంలో అన్ని పనుల్లో కూడా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సురేష్ గారు అయితే ఇంకా దేవుడి రూమ్ దగ్గర అన్ని క్లీన్ చేసి పెడుతున్నారండి. నేను ఈ పై పనులన్నీ చేసుకునే లోపు ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.